Dear viewers, good evening to all of you. Today I would like to deal with active voice and passive voice. It is imperative sentence starting with let in active voice sentence. It is a different type of imperative sentence. లెట్ తో ప్రారంభం అవుతుంది, అది గమనించాలి. ప్యాసివ్ వాయిస్ లో లెట్ వస్తుంది జనరల్ గా, ఇక్కడ యాక్టివ్ లో వచ్చేసింది. పరీక్షలో ఇది వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతాం, ఇదేంద్ర నాయన అని. చూడండి ఫార్మాట్ ఉంది, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూసారు ఎట్లా వచ్చిన ఆబ్జెక్ట్ ప్లస్ టెయిల్ ఉండొచ్చు, లేక ఇంతే ఉంటుంది, లేక యాక్టివ్ వాయిస్. దాన్ని చూడండి ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంది. మళ్ళీ లెట్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ చూసారా చివరిలో, అది ముందు రావాల. అందుకే యారో ఇక్కడ రాగా ఆబ్జెక్ట్ ప్లస్ బి ఫార్మేట్, తర్వాత నీట్గా బి ఫార్మేట్ అంటే బీనే, వేరేదేం రాదులే, బిఏ ప్లస్ లెట్ ఉంది కాబట్టి V1 రావాలి, ఇక్కడ రూల్ అది. అందువల్ల బి తీసుకున్నాం ప్లస్ V3 ప్లస్ ప్రిపోజిషన్ ఇక్కడ బై తీసుకున్నాను ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడిది, మొట్టమొదట యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి లెట్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చేస్తుంది. ఇది మోడల్, కొంచెం పెక్యులర్ మోడల్ ఇది. దీన్ని ఎగ్జాంపుల్, లెట్ హర్ నో మై అడ్రస్. లెట్ హర్ నో మై అడ్రస్. చూడండి లెట్ వచ్చింది, హర్, లెట్ షీ అన్లా, హర్ వెర్బ్ కదా, వెర్బ్ తర్వాత ఏముంటుందా ఆబ్జెక్ట్ కేస్ ట్రాన్స్ఫర్ వెర్బ్. లెట్ హర్ నో, ఈ లెట్ వచ్చింది కాబట్టి V1 వాడతాడు, వేరేది వాడకూడదు, రూల్ అది. నో మై అడ్రస్ బాగా అలవాటు పడాలి ఇట్లాంటి మోడల్స్. లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ గో, అట్లా అనమాట. లెట్ హర్ నో మై అడ్రస్, ఇక్కడే ఉంది మై అడ్రస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా ఆ లెట్ యాజ్ ఇట్ ఈజ్ దించండి, పని చేసాడు కదా ఆయన, ఏం చేశాడు అయితే మనం కూడా. ఈ మై అడ్రస్ ఉందే దాన్ని ఇక్కడ తీసుకొచ్చాను నేను, లెట్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చా, లెట్ మై అడ్రస్. తర్వాత బి ఫార్మేబుల్ V1 బిఏ, తర్వాత ఏంది V3 కావాలా, నో వల్ల ఆ నోట్ మూడో రూపం ఏంది, నో న్యూ నోన్. అందుకే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ తెలుసుకోవాలనేది, నోన్. V3 వచ్చేసింది. తర్వాత ఏంది ప్రిపోజిషన్, జనరల్గా బై వాడతారు మీరు, కానీ కొన్నిటికి వేరే ఉండొచ్చు అన్న, అందుకే కావాలని తీసుకున్నా. ఇది ఇక్కడ బై బదులు ఏం వాడా, టూ వాడాడు, డేంజర్ ఇది టూ. తర్వాత ఇక్కడ ఉండేది లెట్ తర్వాత యాక్టివ్ వాయిస్ లో లెట్ తర్వాత వచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ అదే రూపంలో ఇక్కడికి వచ్చేస్తుంది. చెప్పాను కదా, ఇది సమ్వాట్ ఎక్సెంట్రిక్, పెక్యులర్ అన్నమాట. ఇది అట్లాంటి పెక్యులర్ ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ టచ్ చేస్తాను అన్ని. కొంచెం ఇప్పుడు వాటి కొంత ఫెమిలియారిటీ వచ్చింది కాబట్టి మీకు, మీరు అర్థం చేసుకోగలరు. దయచేసి అంతకుముందు వీడియోలు కూడా చూడండి, ఓపిగ్గా చూడండి. ఇప్పుడే కదా, తర్వాత ఆమె నేర్చుకుంటామా. బిగినింగ్ లోనే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ బిఫోర్ బీయింగ్ ఈజీ అని సామెత. ఈజీగా ఉండే ముందు ఏది కూడా కష్టంగానే ఉంటుంది. అలవాటు మీద మీరే మాస్టర్ అయిపోతారు, నన్ను దాటి వెళ్ళిపోతారంటే మీరు. చూడండి లెట్ మై అడ్రస్ బీ నోన్ టు, ఇక్కడ ఈ లెటర్ దగ్గర ఉండే హర్ని ఇక్కడ చేసుకుంటుకోండి యాక్టివ్గా హర్. అంటే బి ఫార్మల్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వచ్చేసిందా. ఈ మోడల్ పెక్యులర్ మోడల్ బాగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని లక్షల మంది పోటీ పరీక్షలు రాస్తారు, వాళ్ళు కొంతమంది ఇటువంటి ఆన్సర్ చేయగలరు. నేను క్లర్క్ నుంచి కలెక్టర్ దాకా రాశాను నా పరీక్షలో, అన్ని రకరకాలు చూసున్నా నేను. మళ్ళీ పోటీ పరీక్షలు రాసుకొని ఉద్యోగాలు మామూలు తెచ్చుకున్నాను. అట్లా నేను చెప్పడం అక్కడక్కడ నేను టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అట్లా అంటున్నా. దాన్ని ఒకరు క్వశ్చన్లు వేశారు నాకు కామెంట్లో,
ఇంపార్టెంట్ ఏమని పరీక్షల్లో తగిలినప్పుడు తెలిసిద్ది అది. ఇది నేను ఇంపార్టెంట్ అన్నాను. ఎందుకు అన్నాను? పరీక్షల్లో ఇచ్చినప్పుడు అది మనం తెలియనప్పుడు ఎంత బాధ అవుద్ది చెప్పండి. అందరేమో నో బై అని రాసి వస్తారు, ఎవరో ఒక్కరో అలా రాస్తారనమాట బై 2 అని. వాడు గ్రేట్ అయిపోతాడు, లక్షల్లో వాడు సెలెక్ట్ అవుతాడు. ఒకటి పరీక్షలు అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎంఎల్ ఎంత స్పీడ్గా ఉంది ఇప్పుడు ప్రపంచం. అందువల్ల నేను ప్రతి ఒక్కటి దీన్ని ఇంపార్టెంట్ అనుకుంటేనే మనం బాగా కాన్సన్ట్రేట్ చేయగలము. అట్లా చదివినా నేను. ఒకప్పుడు నాకు డూక్ పాస్ట్ అని తెలియదు, 10th చదివినప్పుడు. 10th మళ్ళీ స్కూల్ ఫస్ట్, కానీ డూక్ పాస్ట్ అని తెలియదు. తర్వాత స్పెషల్గా కోర్సు చేరి 1 year నేర్చుకొని అట్లా ఇంప్రూవ్ చేసి కసిగా నేర్చుకున్నాను నేను. యాక్చువల్ ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. అట్లాంటిది నేర్చుకొని ఈరోజు టౌన్లో, సిటీలో ఎక్కడెక్కడో పోయి చెప్తా ఉన్నాను. అందరూ ఎంకరేజ్ చేశారు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్, అందరూ, స్టాఫ్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. మీరు కూడా బాగా చూసి వాళ్ళకి చెప్పండి. ఇటువంటి మోడల్ కష్టం అన్నమాట. బుక్ చదివేటప్పుడు బాగానే ఉంటుంది, నిలబడద్దా, బ్రెయిన్లో రివిట్ కావద్దు, పాయింట్ రా. దయచేసి జాగ్రత్త. ప్యాసివ్ వాయిస్ వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.